భరత్ గారు మాట్లాడినది చూశాను. ఆయన ఎస్వి మోహన్ రెడ్డి గుండెల్లో నేనుండాను, ఎస్వి మోహన్ రెడ్డి నాకు సపోర్ట్ చేస్తాడు అనేటువంటిది భరత్ గారు మాట్లాడినారు. అంతేకాదు ఇంతియాజ్ గారికి వాళ్ళ మామ కళ్ళలోకి వచ్చి నాకే ఓటేయమని చెప్తాడు, ఇంతియాజ్ గారు కూడా నాకే ఓటేయమని ఓటేస్తాడని కూడా చెప్పినాడు. అయితే కూర్చొని ఇంట్లో ఉండమను. ఆయన అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఉండి మాట్లాడుతున్నాడా లేకుండా మాట్లాడుతున్నాడా తెలియడం లేదు. నా గుండెలలోకి ఎప్పుడు దూరినాడో నాకు తెలియదు. అది కూడా ఇంకొకటి ఏం చెప్పినాడు, మీరు కావాలంటే టెక్నాలజీ ఉంటే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ పెట్టి చెక్ చేయండి, నా ఫోటో ఉంటుందని చెప్పినాడు. అలా ఎప్పుడు గుండెలలో దూరినాడో ఏమో తెలీదు. ఆయన కూడా క్లియర్గా చెప్పుకోను. ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అటు పక్క సన్నిహితులు కాదు, బంధువులు కాదు, కుటుంబ సభ్యులు ఉన్నా సరే పోటీలో కమిట్మెంటే. మీతో మీ కుటుంబంతో చాలా సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాదంటే, అది రాజకీయంగా లేదు. అట్లా ఆ సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే 2014లో మీతో పోటీ చేయను, 2019లో మీకు వ్యతిరేకంగా చేసి అభ్యర్థిని గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాను. ఈరోజు 2024లో కూడా మళ్ళీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తాను. పూర్తి స్థాయిలో ప్రముఖ పాత్ర ఉంటుంది. అట్లాంటి రిలేషన్స్ పెట్టుకొని ఏదో ఆశపడద్దు, నీ పన్ను చూసుకో. మా గుండెలలో రాజకీయంగా మా గుండెలలో ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటారు తప్ప